కార్తీక మాసం ముగిసి డిసెంబర్ 2వ తేదీ నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి పరమశివునికి అత్యంత ఇష్టమైన మాసాలలో మార్గశిర మాసం కూడా ఒక్కటి. ఈ మార్గశిర మాసంలోనే లక్ష్మీదేవి గోదాదేవిగా జన్మించి శ్రీమహావిష్ణువుని పూజించిందని చెబుతారు. ఇక ధనుర్మాస వ్రతం కూడా మార్గశిర మాసంలోనే నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మార్గశిర మాసంలో గ్రహాలు సంచారం కారణంగా కొన్ని రాశులు వారికి అదృష్టం కలిసి వృషభ రాశి మార్గశిర మాసంలో వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ నెలలో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వృషభ రాశి జాతకులు ఈ సమయంలో సంపన్నులుగా మారుతారు. నూతన వాహనాలు నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే మాసం. కర్కాటక రాశి మార్గశిర మాసంలో కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో భారీ లాభాలను పొందుతారు. బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో పూర్వీకులు నుండి ఆస్తులు కలిసి వస్తాయి. గృహ యోగాలు వాహన యోగాలు ఉన్నాయి. కన్యా రాశి మార్గశిర మాసంలో కన్యా రాశి వారికి సంపన్నులను చేస్తుంది. కన్యా రాశి వారిని ఈ సమయంలో వ్యాపారం లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. విదేశాలలో వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వృశ్చిక రాశి మార్గశిర మాసం వృశ్చిక రాశి వారికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెట్టిన పెట్టుబడులు భారీ లాభాలను ఇస్తాయి. లక్ష్మీదేవి కృపతో వృశ్చిక రాశి వారు అదృష్టవంతులు అవుతున్నారు. ఏ పని తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం వరుస్తుంది. మకర రాశి వారికి మార్గశిర మాసం బోలెడు ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి లాటరీలు తగిలి ఛాన్స్ ఉంది. ఊహించని విధంగా ధనయోగం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఇలా ఈ మార్గశిర మాసంలో ఈ రాశుల వారికి అదృష్ట యోగం పట్టబోతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.